నగరంలో చెరువుల రక్షణపై హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల చుట్టూ కబ్జాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది హైడ్రా. లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సీసీ కెమెరాలు, డ్రోన్లు, జియో ఫెన్సింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చెరువుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి పనులు స్పీడప్ చేశారు హైడ్రా అధికారులు. నగరంలోని చెరువుల భద్రతపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువుల చుట్టూ కబ్జాలను అడ్డుకోవడానికి లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది హైడ్రా. ఇప్పటికే నగరంలోని పలు చెరువుల వద్ద షిఫ్ట్కు 2 చొప్పున గార్డ్స్ నియమించారు. ప్రస్తుతం 248 మంది లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. కూకట్పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవంలో చెరువుల వద్ద భద్రత పటిష్టం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో పోలీసులను కేటాయించాలని హోంశాఖకు లేఖ రాసింది హైడ్రా. చెరువుల వద్ద ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని తెలిపారు అధికారులు. చెరువుల వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది హైడ్రా. తొలి దశలోనే నగరంలోని 950 కీలక ప్రాంతాలను గుర్తించి అక్కడ కెమెరాలు అమర్చనుంది. ఈ కెమెరాలు సోలార్ పవర్తో పనిచేస్తూ ఐపీ టెక్నాలజీ ఆధారంగా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తాయన్నారు. చెరువుల పరిసరాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా పటిష్టం చేస్తామన్నారు అధికారులు. సీసీ కెమెరాలను హైడ్రా కంట్రోల్ రూమ్ తో పాటు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అనుసంధానం చేస్తామన్నారు అధికారులు. బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయం నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. 2 కేంద్రాల్లోనూ 24 గంటల నిఘా ఉండేలా సిబ్బందిని నియమించనున్నారు. అక్రమ నిర్మాణాలు, చెరువుల పూడ్చివేత ప్రయత్నాలు జరిగిన వెంటనే అలర్ట్ సిస్టమ్ పనిచేస్తుందన్నారు హైడ్రా అధికారులు. భవిష్యత్తులో డ్రోన్ నిఘా, జియో ఫెన్సింగ్ విధానాన్ని కూడా అమలు చేయాలని హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో పాటు దేశ విదేశాల సంస్థలతో సంప్రదింపులు జరిపి శాటిలైట్ టెక్నాలజీ వినియోగించనున్నారు. జియో ఫెన్సింగ్ ద్వారా చెరువుల హద్దులను ఖచ్చితంగా గుర్తిస్తుందని తెలిపారు. దీంతో చెరువులు కబ్జాలకు గురికావన్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే మొదటి దశలో ఎంపిక చేసిన 6 చెరువుల్లో 3 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది హైడ్రా. 2వ దశలో మరో 14 చెరువులను అభివృద్ధి చేయనుంది. ఆయా చెరువుల మెయింటెనెన్స్ కూడా హైడ్రానే చూసుకోనుంది. దీంతో అభివృద్ధి చేసిన చెరువుల వద్ద సెక్యూరిటీ మోహరించారు. పర్యాటకుల భద్రతతో పాటు చెరువుల పరిరక్షణను కొనసాగిస్తామని తెలిపారు హైడ్రా అధికారులు. చెరువుల రక్షణలో టెక్నాలజీతో పాటు ప్రత్యేక బలగాలను వినియోగిస్తోంది హైడ్రా. దీంతో నగర చెరువులు కబ్జాల నుంచి పూర్తిగా రక్షణ పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు ఎక్స్పర్ట్స్.